ఒకప్పుడు నేను చాలా స్ట్రాంగ్ ఉన్నానండి దేవునిలో, కానీ ఇప్పుడు పడిపోయాను. ఒకప్పుడు నేను దేవుని కొరకు పనిచేశాను, కానీ ఇప్పుడు పని చేయట్లేదు. ఒకప్పుడు నేను దేవుని ప్రకటించాను, కానీ ఇప్పుడు ఈ నోటిని వేస్ట్ మాటలు మాట్లాడడానికి, వ్యర్థమైన మాటలు మాట్లాడడానికి వాడుతున్నాను. వాట్ డు ఐ డూ? దేవుడు మళ్ళీ నన్ను వాడుకుంటాడా? దేవుడు మళ్ళీ నన్ను క్షమిస్తాడా? దేవుడు నన్ను మునుపటి వల్లే తన కృపతో నింపి నన్ను వాడుకుంటాడా అంటే, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనం, ఒక్క వచనం చదువుకొని మన స్తుతి ఆరాధనలోకి వెళ్దాం. చూడండి, సామెతల గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనం. నీతివంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు. హల్లెలూయా. నీతిమంతులు 7 మార్లు పడినా ఏం చేస్తారంట? పంది ఒకవేళ ఒక డ్రైనేజ్లో పడితే లేవదండి, దానికి అక్కడే ఉండడం ఇష్టం. కానీ ఒక గొర్రె రోడ్డు మీద వెళ్తూ ఉంటే పొరపాటున పడినా ఇంకా ఇట్ డజంట్ వాంట్ స్టే దేర్. అక్కడ ఉండడానికి ఇష్టపడదు. ఏదో ఒకలాగా నేను లేవాలి, నేను మళ్ళీ క్లీన్ అవ్వాలి, నేను మంచి హైజీనిక్ వాతావరణంలో, పరిస్థితుల్లో, పరిశుభ్రమైన ప్రదేశాల్లో తిరగాలని ఆశపడుతుంది. కానీ ఆ మురికి కూపంలో కూర్చోడానికి గొర్రె ఎప్పుడు కూడా ఇష్టపడదు. నీవు రక్షించబడిన విశ్వాసివైతే ఒకవేళ అపవాది శోధనకు నీవు గురై పడిపోయినా దేవుడు మళ్ళీ నిన్ను తిరిగి లేవనెత్తుతాడు. హల్లెలూయా. ఆర్ గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్. మన దేవునికి ఉన్న ఒక పేరు ఏంటంటే రెండో అవకాశం ఇచ్చే దేవుడు అంటండి. హల్లెలూయా. నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా దేవుడు తిరిగి లేవనెత్తుతాడంట. హల్లెలూయా. నువ్వు లేవవని అపవాది అంటున్నాడేమో, నిన్ను లేవనెత్తేది దేవుడు. హల్లెలూయా. నిన్ను దేవుడు క్షమించడని అపవాది ఒకవేళ అనుమానం తీసుకొస్తున్నాడని ఏమో నీ మనసులో, క్షమించే దేవుడు అంటున్నాడు, నేను పేతురును క్షమించాను, నిన్ను కూడా క్షమిస్తాను. హల్లెలూయా. నేను పేతురును జ్ఞాపకం చేసుకున్నాను, నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాను. నీవు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు అడుగుతున్న ప్రశ్న.